హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి మార్చి నెలలో అంటే వచ్చే మార్చి నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మార్చి నెలలో మొత్తం ఎన్ని సెలవులు ఉన్నాయి, ఏ రోజుల్లో ఈ సెలవులు ఉన్నాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 2026 మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోనే స్కూళ్లకు ఉండే సెలవుల గురించి ఒక్కసారి మనం తెలుసుకుందామండి. అంటే ముందుగా మార్చి నెలలో మొత్తం 9 నుంచి 10 రోజుల పాటు అయితే సెలవులు అయితే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. అయితే వాటి వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక ముందుగా వచ్చేసి సాధారణ సెలవులు అంటే ఆదివారాలు 5 రోజులు, మార్చి 1వ తారీఖున ఆదివారం, మార్చి 8వ తారీఖున ఆదివారం, మార్చి 15వ తారీఖున ఆదివారం, మార్చి 22వ తారీఖున ఆదివారం, మార్చి 29న ఆదివారం. అంటే మార్చి నెలలో దాదాపుగా 5 ఆదివారాలు అయితే సాధారణ సెలవులు అయితే రానున్నాయి. ఇక పండుగ సెలవులు అంటే ప్రభుత్వ సెలవులు చూసినట్లయితే మార్చి 19న గురువారం ఉగాది అంటే తెలుగు సంవత్సరాది ఖచ్చితంగా సెలవు అయితే ఉంటుంది. మార్చి 20 శుక్రవారం అంటే రంజాన్, ఊద్ ఉల్ ఫితర్ అంటే ఇది చంద్ర దర్శనానికి బట్టి మారుతుంది, కానీ క్యాలెండర్ ప్రకారం ఈరోజే ఉంది. ఇక మార్చి 27వ తారీఖున శుక్రవారం శ్రీరామనవమి. ఇక మార్చి 3 మంగళవారం హోలీ. ఇది కొన్ని స్కూళ్లకు మాత్రమే ఆప్షనల్ సెలవుగా ఉండవచ్చు, కానీ ప్రభుత్వ క్యాలెండర్లో ఉంటుంది. ఇక ఇతర ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే మార్చి 26 గురువారం అంటే దీనికి ఎలాంటి ప్రభుత్వ సెలవు అయితే లేదు, ఇది సాధారణ పనిదినం. ఇక 2వ శనివారం అంటే మార్చి 14వ తేదీ చాలా స్కూళ్లకు 2వ శనివారం సెలవు అయితే ఉంటుంది. ఇక మార్చి నెలలో మొత్తం సెలవుల సంఖ్య చూసుకున్నట్లయితే 5 ఆదివారాలు, 3 లేదా 4 పండుగ సెలవులు అంటే సుమారుగా 9 నుంచి 10 రోజుల పాటు మార్చి నెలలో స్కూళ్ళకైతే సెలవులు అయితే రానున్నట్లుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్చి నెలలో అతిపెద్ద పండుగలైన ఉగాది, రంజాన్ అలాగనే శ్రీరామనవమి కూడా అంటే ఈ 3 పండుగలు కూడా మార్చి నెలలో రావటం విశేషం.